సో నువ్వే వైదేహివన్నమాట. ఇక్కడ మీ ఆయన నీకోసం ఇంత పిచ్చెక్కిపోతుంటే, పాయిజన్ సీసాలు పాకెట్లో పెట్టుకొని తిరుగుతుంటే రాకుండా ఏం చేస్తున్నావమ్మా? హ్మ్? సార్, నువ్వు రాకపోవడానికి నీ కారణాలు నీకుండొచ్చు, కానీ ఇక్కడ జరుగుతున్న సంఘటనలే అన్నీ విచిత్రంగా ఉన్నాయి. నువ్వు ఇక్కడే ఉన్నట్టు సంకేతాలు ఇస్తున్నావని మీ ఆయన చెప్తున్నాడంట. ఇక్కడే ఈ మనుషుల మధ్య ఉంటే కనీసం ఒక్కసారైనా కనిపించకుండా ఎలా ఉంటావు? పోనీ చనిపోయి దయ్యమై వస్తున్నావనుకుంటే అదే లేదంటున్నారు. అప్పుడు జానకిలోకి దయ్యమై ఎలా రాగలిగావు? పైగా ఇంట్లో ఇంతమంది ఉండగా. జానకిలోకి మాత్రమే ఎందుకు వస్తున్నావు? ఇదిగో అమ్మాయిలు, ఏం చేస్తున్నారు? దీపం వెలిగిస్తున్నాం బామ్మ. చాలే, పెళ్ళైనప్పుడు వెలిగిద్దురు గాని వెళ్ళండి. దీపాలు వెలిగిస్తున్నారట, దీపాలు. పనేమీ లేక. బామ్మగారు, మీ మనవడెక్కడా? ఏమో, ఇందాకొచ్చి మాట్లాడాడంతే, మళ్ళీ కనిపించలేదు. ఏమైందమ్మా? అబ్బే, ఏం లేదు బామ్మగారు. వాడితో ఎంత మాట్లాడినా ప్రయోజనం లేదమ్మా. వైదేహి వస్తుంది, పెళ్లి ఆగుతుంది, ఇదే మాట మాట్లాడుతున్నాడు. మనమే ఏదో ఒకటి ఆలోచించి పెళ్లి ఆపాలి. ఆలోచిద్దాం బామ్మగారు. ఆయనతో చిన్న పనుంది, అదయ్యాక తర్వాత ఖచ్చితంగా ఆపేద్దాం. నువ్వంటే జానకి ఎందుకంత ఇష్టం? మీరిద్దరూ స్నేహితులు కాదు, బంధువులు కాదు, కనీసం పరిచయం కూడా లేదు. అలాంటిది నీకోసం పెళ్ళాపేంత సాహసం ఎందుకు చేస్తుంది? మీ ఆయన ఎక్కడ పాయిజన్ తాగేస్తాడోనని జానకి ఎంత టెన్షన్ పడుతుందో తెలుసా? నువ్వుండుంటే ఎంత టెన్షన్ పడేదానువో అంతలా టెన్షన్ పడుతుంది. జానకినే వైదేహి, వైదేహియే జానకి అనేలాగా. అది ఎలా సాధ్యం? రూమ్ లో కూడా లేరు. ఇల్లంతా వెతికాను, ఇక్కడ కనిపించలేదు. మనిషి లేకపోతే ఫోటోని పట్టుకుని పడుకునేంత ప్రేముంది. కానీ ఏం లాభం? ఈ పెళ్లి చేసుకోనని మాత్రం మీ నోటితో చెప్పరు. వైదేహి వస్తుంది, వైదేహి వస్తుంది అంటే ఎక్కడి నుంచి వస్తుంది? వచ్చే పరిస్థితిలో లేదు.
వచ్చే పరిస్థితి ఉంటే ఇంతవరకు ఎందుకు ఆగుతాను? మీ వైదేనయ్యుండి కూడా అనాథలా మీ మధ్యన ఎందుకుంటాను? పోనీ ఏదో ఒకటి చేసి ఈ పెళ్లి ఆపుదామని ఆలోచిస్తుంటే ఆ ప్రశాంతత కూడా లేకుండా పాయిజన్ బాటిల్ పట్టుకొని బయలుదేరారు. అర్థం చేసుకోండి, నేను రాలేను. మీరే ఈ పెళ్లి ఆపండి, నేను రాలేను. అంటే నువ్వే జానకివా? అంటే జానకి వైదేహి అన్నమాట. ఏదో కారణం వల్ల రూపం మారిపోయి బయటికి చెప్పలేకపోతుందన్నమాట. వైదేహి, ఇంక నువ్వేం భయపడకు. ఇక ఈ కథ నేను చూసుకుంటాను. ఈ కథకి ముగింపెలా పలకాలో నేను చెప్తాను. పాపం, ఇలా జరుగుండకూడదు. ఏమైందండి? పెళ్లి మండపం ఎంత బాగా డెకరేట్ చేశారనేది కాదు, పెళ్లి జరగాలి కదా. పెళ్లి జరగదా? ఎందుకు? మేడం, మీ పర్సనల్ మీటింగ్స్ అన్నీ అయిపోతే ఒకసారి వచ్చి ఫైనల్ చేయండి. ఏంటి ఫైనల్ చేసేది? ఈ పెళ్లి జరగట్లేదు. పెళ్లి కొడుకు విషం తాగేశాడంట. ఏంటి? విషం తాగేశారా? ఏమంటున్నారండి? మీకు తెలీదా? విషం తాగి బెడ్రూమ్ లో పడున్నాడు. ఏమండి? మేడం, నిజమా మీరు చెప్పేది? అవును, విషం తాగేశాను. నువ్వు వెళ్ళి పని చూడు. మేడం, అవును, వెళ్ళవే, వెళ్ళు. ఓకే ఓకే మేడం. ఏమండి? 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 ఏమండి?
ఏమండి అయ్యో అయ్యో ఏమండి 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 మ్యాగీ మ్యాగీ మా ఆయన ఎక్కడ ఎక్కడ మా ఆయన చెప్పండి ప్లీజ్. లేరు. పెళ్లి కొడుకు విషం తాగాడని అబద్ధం చెప్పాను. ఏంటి అబద్ధం చెప్పావా? ఆయన విషం తాగారంటావా? ఇప్పటికీ ఆయన ఏమైపోతారోనని భయపడిపోతుంటే ఆడుకుంటున్నావా నాతో? ఎందుకు అబద్ధం చెప్పావు? ఎందుకు అబద్ధం చెప్పావు? చెప్పు చెప్పు. ఓవర్ చెక్. భర్త విషం తాగాడంటే భార్య ఎలా రియాక్ట్ అవుతుందో తెలుసుకుందామని ఒక చిన్న అబద్ధం ఆడాను వైదేహి. వైదేహినా? వైదేహి ఏంటి? జానకి. జానకి అయితే ఆయనకి ఏమైపోతుందోనని ఇంత కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చుండేదే కాదు. జానకి అయితే అబద్ధం చెప్పినందుకు నా చెంప పగలగొట్టేదానివి కూడా కాదు. నువ్వు జానకివే అయ్యుంటే ఈ పెళ్లి ఎలా ఆపాలా అని ఆలోచించేదానివే కాదు. లేదు లేదు, నేను వైదేహిని కాదు, నేను జానకిని. జానకిని. నాకు మొత్తం తెలుసు వైదేహి. కానీ నాకు తెలియాల్సింది ఒకటే, వైదేహివి ఇలా జానకిగా ఎలా అయ్యావు? నీ కళ్ళ ముందే నీ భర్తకు వేరే పెళ్లి చేస్తున్నా నువ్వే వైదేహివి అని చెప్పి పెళ్లి ఆపకుండా ఎందుకు ఆపే అవకాశం కోసం చూస్తున్నావు? చెప్పు వైదేహి, చెప్పు. నేనేం చెప్పలేను. నన్నేమి అడగొద్దు. చెప్పాలి వైదేహి, లేదంటే నేను కిందికి వెళ్ళి పెళ్లి మండపంలో అందర్నీ పిలిచి నిజం చెప్పి కారణం తెలుసుకోవాల్సి ఉంటుంది. అదే చేస్తాను. వద్దు వద్దు వద్దు, ప్లీజ్ ప్లీజ్, మీకు దండం పెడతాను. అయితే నువ్వే చెప్పు. భర్త దూరం అయిపోతుంటే ఏ ఆడపిల్ల తట్టుకోలేదే? కళ్ళ ముందు చూసి ఇవన్నీ ఏ భార్య తట్టుకోలేదు. నీ కళ్ళ ముందే పెళ్లి చేస్తున్నా ఎలా తట్టుకోగలిగావు? నీ మెట్టింటితో ఏ సంబంధం లేనట్టు ఒక అనాథలా ఎందుకుంటున్నావు? ఎందుకంటే నేను
అనాథని కాబట్టి. అనాథలకి ఇంట్లో కోడలిగా ఉండే హక్కు లేదు కాబట్టి. ఈ ఇంటికి వారసుడు కావాలి, అది నీ నుంచి మాత్రం కాకూడదు వైదేహి. ఎందుకత్తయ్య నా మీద ఇంత దయ లేకుండా ప్రవర్తిస్తున్నారు? నువ్వు ఒక అనాథవి కాబట్టి. కౌసల్య ఆగు. మీరు శ్రవంతిని పెళ్లి చేసుకోండి. నువ్వెన్ని చెప్పినా నా వల్ల కాదు. చేసుకోకపోతే నా మీద ఉంటే. నా ప్రాణాలు తీయాల్సిన అవసరం మీకైతే. ఇది ఇది జరిగింది. నేను అనాథనని, నా పిల్లలు వారసులుగా ఉండకూడదని శ్రవంతితో పెళ్లి జరిపేస్తోంది. అసలు అసలు శ్రవంతి మేనకోడలే కాదు. అది కూడా తెలుసుకోకుండా కేవలం నాకు పిల్లలు పుట్టకూడదు, వాళ్ళు వారసులు కాకూడదు అన్న పంతంతో ఈ పెళ్లి జరిపిస్తుంది. దారుణం, అన్యాయం. అనాథ అయినంత మాత్రాన కోడలిగా ఉండే అర్హత లేదా? వాళ్ళ పిల్లలు వారసులు కారా? అందుకని కొడుక్కి వేరే పెళ్లి చేస్తారా? ఇదెక్కడి న్యాయం? అయినా నువ్వెలా చూస్తూ ఊరుకుంటున్నావు? ఈ పెళ్లి ఆపుదాం పద. అయ్యో వద్దు 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 ప్లీజ్, ఇప్పుడు గొడవ చేయొద్దు ప్లీజ్. అరే ప్లీజ్, ఇంత దారుణం జరుగుతుంటే ఇంకా గొడవ చేయొద్దంటావేంటి? ఇన్నాళ్ళు అజ్ఞాతవాసం సరిపోదా? నీ భర్త ఆ శ్రవంతిని పెళ్లి చేసుకుని నీ కళ్ళెదురుగానే కాపురం చేస్తుంటే ఇలాగే అజ్ఞాతంలో ఉంటూ చూస్తూ బ్రతికిస్తావా? అన్యాయం జరుగుతుందని తెలిసిన వెంటనే అడ్డుకోవాలి, లేదంటే అది ఎప్పటికీ దిద్దుకోలేని తప్పుగా మిగిలిపోతుంది. నిజం చెప్పాలంటే ఈ పెళ్లిని ఆపాలి. ఎవడి వద్దు వద్దు రా ఎవడి వద్దు, రా చెప్తాను. ఆగండి, నా మాట వినండి. నన్ను ఆపొద్దు. ఆగండి, రండి. ప్లీజ్ ఆగండి. దశరథ రామయ్య గారు, దశరథ రామయ్య గారు, త్వరగా బయటికి రండి. దశరథ రామయ్య గారు, దశరథ రామయ్య గారు, దశరథ రామయ్య గారు, బయటికి రండి. నువ్వు ఆగు, బయటికి రండి. ఏమైందమ్మా? ఏమైందా? పెద్ద మనిషి కదా మీరు, అందరికీ న్యాయం చెప్తారు కదా, కానీ మీరు పాటించరా? ఏమైందమ్మా? ఇప్పుడు ఎవరికి అన్యాయం జరిగింది నా వల్ల? ఓహో, మీ ఇంట్లోనే మీ వల్ల ఎవరికి అన్యాయం జరిగిందో కూడా మీకు తెలియదు. మీరు న్యాయాలు ధర్మాల గురించి మాట్లాడతారు. ప్లీజ్ నా మాట వినండి, వద్దండి ప్లీజ్. నువ్వు మధ్యలో అడ్డు రాకు. కళ్ళ ముందే ఇంత అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఎలా ఊరుకున్నారు? ఎవరో ఒకరు అడగాలి కదా. ఇదిగో అమ్మాయి,
పెళ్లేర్పాట్లు చేయడానికొచ్చి ఆ పని చేయకుండా ఎక్కువ మాట్లాడతావేంటి? నేను ఎక్కువ మాట్లాడడం కాదు, మీరు ఎక్కువ చేశారు. అసలేం మాట్లాడుతున్నావు? మీరు చేసిన దాని గురించే మాట్లాడుతున్నాను. చెంటి, అనాథలకి మీకు కోడలుగా ఉండే అర్హత లేదా?